హాయ్ ఫ్రెండ్స్. కొత్త కొత్త చేస్తే తన్నులు తింటావు. చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సేమియా అయితే చేస్తున్నాను. అంటే పాలు కూడా రెడీగా ఉన్నాయి. ఇక సేమియా చేసుడే ఉంది ఆలస్యము. మ్యాటర్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, అంటే 500 సబ్స్క్రైబర్స్ అయితే ఫ్యామిలీని అయితే సంపాదించుకున్నాను. 500 మంది సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది అంత పెద్ద కుటుంబాన్ని సంపాదించుకున్నందుకు. ఓకే ఫ్రెండ్స్, చాలా థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అయితే సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికి కావాలి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తా అంటేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తూ ఉంటా. ఇప్పుడైతే ఫ్రెండ్స్ సేమియా అయితే చేస్తున్నాను అన్నట్టు. 500 అయ్యారు కాబట్టి అయిన సందర్భంగా సేమియా అయితే చేస్తుంది అన్నమాట. ఇంకా ఏంటంటే 500 మంది అయినందుకు కంగారులో ఏం మాట్లాడుతుందో ఏం అర్థం కావట్లేదు అన్నట్టు. అవునా? నిజమేనా? నిజంగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ కొత్త ఛానల్లో కూడా 500 మంది సబ్స్క్రైబర్స్ అయ్యి మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. మన ఫ్యామిలీ తరపున, అందరి తరపున. పాలు ఇవి సరిపోతాయి, కొన్ని పోయినా కొన్ని ఉన్నాయి ఇంకా. చాలావా? సరిపోవు కావచ్చు. చాలా ఎందుకు మళ్ళీ ఎక్కువ ఏం చదువు కదా. ఎందుకు సేమియా ఎందుకు చేస్తాను చెప్పు మమ్మీ. 400 సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి. మంచిగా చెప్పే. 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి. స్కబ్స్ కాదే, సబ్బాను సబ్స్క్రైబర్స్. రిచ్చమ్మా, ఓ రిచ్చమ్మా, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు చెప్పు మన ఈ ఛానల్, కొత్త ఛానల్లో? నాకేం తెలుసు, ఇంత కూర వండి పెడితే నేను పెట్టుకొని తిని పండుకుంటా అంతేనా? 500 మంది సబ్స్క్రైబర్లు దాటారు. ఆ సందర్భంగా మమ్మీ అయితే ఈరోజు సేమియా చేస్తుంది. ఈ ఛానల్లో తొందరగా అతి త్వరలో 1000 మంది సబ్స్క్రైబర్లు అయితే కేక్ కట్ చేసుడే. కేక్ కట్ చేయాలి. ఆయన కట్ చేసి చేయకూడదా? మనకున్నంతలో ఏదో ఒకటి అయితే చేద్దాం కంపల్సరీ. పాలు అయితే వేడవుతున్నాయి. క్యాన్సిల్ అయిపోయింది కేక్. సరే ఏదో ఒకటి అయితే ప్లాన్ చేద్దాం. చూసే వాళ్ళు అయితే ప్రతి ఒక్కరైతే వీడియో అయితే లైక్ చేయండి ప్లీజ్, మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే కోరుకుంటున్నాం మీ నుంచి, ఇంకా ఏమీ కోరుకోవట్లేదు అనమాట. ఒక లైక్ చేస్తే మా వీడియో అనేది ఇంకా కొంచెం బయటికి వెళ్ళే అవకాశం అయితే ఉంటది. ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్లను మనం సొంతం చేసుకునే అవకాశం ఉంటది కాబట్టి ఈ ఛానల్ అయినా మన ఇంకో ఛానల్లో వీడియోలు చూసినా కూడా కొంచెం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. పాలు అయితే వేడవుతున్నాయి ఫ్రెండ్స్. ఇక పాలు వేడయ్యే లోపు అయితే ఇవైతే ఇట్లా పెట్టుకుందాం. అట్లా పెట్టుకొని తర్వాత చేద్దాం పాలు వేడైనాక. సరేనా? ఇంకా వేడి కాలేదు. పాలు అయితే వేడవుతున్నాయి, మసులుతున్నాయి. పిల్లలు ఏం చేస్తారు? ఆడుకుంటారు. వీటిని నెయ్యిలో వేయించితే బాగుండు. వద్దు, వేయించాలి. చాలా మంది వేయిస్తారు, చేస్తారులే కానీ వేయిస్తే నాకు తినబుద్ధి కాదు. ప్లస్ చిక్కగా ఉండదు వేయిస్తే. ఏదో పుల్లలు అలా పడితే పాలు అలా పడితే ఏరుకొని తిన్నట్టు ఉంటుంది. పాలు అయితే మసులుతున్నాయి. ఏమంటారు అవి? యాలక్కాయలా? యాలకులు ఫ్రెండ్స్ అయిపోయినాయి. ఎప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ఇంట్లో సేమియా ఉంది కాబట్టి చేస్తుంది. ఇంట్లో ఉన్న సరుకులతో అయితే చేస్తున్నాను అన్నట్టు. పాలు ఎక్కువైనా సేమియా తక్కువైనా లేదు, అది ఉడికితే సమానంగా సరిపోతుంది కదా అందరికైతే. అందుకే నేను అడిగేది. ఏమైంది? వామ్మో, ఎవరిని కొట్టొద్దు, దెబ్బ తగులుతుంది. పోయిలే, పోసినావా? చాలే.
ఇవి ఉడకొద్దా? 5 మెంబర్స్. ఈసారి రాయలే సేమ్ ప్యాకెట్ ఇక ఉన్నాయిలే ఎందుకు అనేసి రాయలే. యాలకులు ఉన్నా కూడా వేయను ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలు ఏరుతా ఉంటారు, అవి నోట్లో తగులితే తినరు అన్నట్టు అంతా ఇబ్బంది పడతా ఉంటారు. ఇంకోసారి సేమియా కూడా అడగరు వాళ్ళు, అవి తిన్నారంటే ఇక అందుకని అవి అయితే వేయట్లేదు. ఇవి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు ఇవి ఉంటే వేసుకోవచ్చు, పిల్లలు కూడా మంచిగా తింటారు. కానీ అవి చూడపోతేనేమో మన సరుకులు తీసుకునేటప్పుడే ఫుల్ రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకే తీసుకోలేదు ఇక. అందుకే ఇక బాగా రేట్లు ఉన్నాయి అనేసి సపరేట్గా వచ్చేసినాం. కొంచెం చక్కెర వేస్తాము. ఏం చేస్తారు వాళ్ళు? ఆడతారు. కొంచెం చక్కెర ఎత్తాయండి, ఇంతకుముందు వేసినావా? కొంచెం వేద్దాం అంటున్నా, మళ్ళీ తగ్గుతారు. కొంచెం కొంచెమే చాలు కదా, కొంచెమే. వేద్దామా? కొంచెం తీపి తిన్నదంటే కథం ఇక దగ్గుడే దగ్గుడు. అయిందా? అయింది ఇక. అమ్మో పెద్దడా రండి అమ్మా, సేమ్ ఎవరెవరు కావాలో వాళ్ళు ఇటు వచ్చేసేయాలి. నాని కూర్చొని లే, అన్ని అటే పట్టుకొస్తుంది. ఈ గిన్నెలు పట్టుకుపోతారని పిలిచింది మమ్మీ. స్పూన్లు కావాలి. స్పూన్స్ స్టాండ్లో ఉన్నాయి. బయట పట్టుకో. అవో స్పూన్స్ స్టాండ్లు ఉన్నాయి. పెద్దడా ఇక్కడ ఉన్నాయి, అందులోనే ఇక్కడ ఉన్నాయి స్టాండ్లో. 5 ఉన్నాయి. నాడు 5 ఉన్నాయి. ఏ సెల్లు? ఏమో చిన్న సెల్ ఆడుంది. చిన్న సెల్ ఎందుకు ఇంకా? ఇందాలా అడిగినా నేను. అవి తీయాలా? స్పూన్స్ తీయండి, తర్వాత వేసుకుంది. కూర్చోద్దమ్మా, కూర్చో. ఏంటిది? ఏందమ్మా? ఏంటి? వేయలే నువ్వు, అదే అగో యాలకులా? వేయలే, నువ్వు వేరుతామని వేయలేదు. అంతేనా? తీసుకోండి. స్పూన్ ఉందా? ఓ గాడ్, దగ్గుతున్నావురా. కొంచెం తక్కువ అయిపోయాను. దాన్ని తక్కువ రిచ్, నువ్వు తీసుకోమ్మా. ఆ స్పూన్ వేరే దాంట్లో తీసి ఇటీ అది టీగా అదే కావాలా? కాలుతుంది మరి, జాగ్రత్త. అసలు తీయంగా తినొచ్చులే అమ్మ, నువ్వు నీకు దగ్గు లేవదు. ఎందుకు? తక్కువనే ఉంది చక్కెర అయితే, పర్లేదు. తిన్నావా అమ్మ? తీయగుందా అని? చుర్రు అన్నది కాలేదు. తిని రాదు?
ఇంకా అల్లారకుండా తింటాను. మీరు ఆగండి. బాగుంది, కాకపోతే కొంచెం చక్కెర తక్కువ ఉంది. పిల్లలు అయితే దగ్గులేదులే పిల్లలు. తిను అటు ఇటు అంటే చల్లారుతుంది. నువ్వు ఎట్లాగా తినవు నాకు తెలుసు అది. కొంచెం తినగానే కథం. అయ్యుంటే తిన్ను, అది లేకపోతే తింటా. ఎలా ఏం లేదు అట్లా. పిల్లలు